హలో ఆల్ నమస్తే. నేను మీ షేక్ కామరాజు. కాంతార. కాంతార గురించి మంచి టాపిక్ వచ్చిందండి. నిజం చెప్తున్నాను. కాంతార ఫ్యాన్స్ అందరూ ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. లేదంటే మీకు కల్లో వావ్ అనుకుంటూ కళ్ళొస్తాయి. ఇది వేరే విషయం. జస్ట్ జోకింగ్. అంటే అంటే కిడ్డింగ్ అంటారు కదా! ఆ టైప్‌లో సరదాగా జోక్ చేశాను. అయితే కాంతార మూవీ బ్లాక్ బస్టర్ హిట్. కాంతార రాకముందు అసలు ఏంటి కాంతార అని నేను కూడా అనుకున్నాను. రిషబ్ శెట్టి అనేవాడు మంచి మంచి సినిమాలు తీస్తారు. రిషబ్ శెట్టి అనే తోపని నాకు తెలుసు. ఎందుకంటే త్రిబుల్ ఆర్ అంటారు ఇక్కడ వాళ్ళని. రాజ్‌బీ శెట్టి, రిషబ్ శెట్టి, తర్వాత రక్షిత్ శెట్టి. వీళ్ళు ముగ్గురు కలిస్తే అది ప్రపంచమే. త్రిబుల్ ఆర్ డైరెక్ట్ చెప్తున్నా. త్రిబుల్ ఆర్ ఆస్కార్ కూడా విన్నింగ్ కదా! సో, ఆ టైప్‌లో వీళ్ళకి త్రిబుల్ ఆర్ అని పేరుంది. వీళ్ళు ఏం చేసినా తోపులే. అంటే నా ఉద్దేశం ప్రకారం నేనెందుకో వీళ్ళని సెపరేట్‌గా అడ్మైర్ చేస్తాను. అడ్మైరింగ్‌గా చూస్తాను. నాకు వాళ్ళు మంచి టాలెంటెడ్ అనిపిస్తుంది. సో, ఆ 'కాంతార' సినిమా ఏందిబ్బా! ట్రైలర్ చూస్తే అలా ఉందనుకున్నా కానీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్ని లాంగ్వేజ్‌ల్లో నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోయింది. రిషబ్ శెట్టే దర్శకుడు. రిషబ్ శెట్టే మనకి దాంట్లో నటించాడు. అందరికి తెలుసు. 'హొంబళే ఫిల్మ్స్' అసలు వాళ్ళైతే వాళ్ళ రేంజ్‌ని పెంచేసుకుంటున్నారు. 'కేజీఎఫ్' నుంచి ఏ సినిమా వాళ్ళ దగ్గర నుంచి వస్తుందన్నా కూడా అది బ్లాక్ బస్టర్ హిట్ అని మనం ముందుగానే రాసి పెట్టేసుకోవచ్చు. ఆ లెవెల్ సినిమాలు తీస్తున్నారు. ఆ ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ గాని అన్నీ ఎక్సలెంట్‌గా ఉన్నాయి. ఇప్పుడు 'కాంతార చాప్టర్ 1' అంటే 'కాంతార 2' తీస్తున్నారు రిషబ్ శెట్టి. ఈ విషయం అందరికి తెలిసిందే. ఒక మంచి దానికి ఒక ఫస్ట్ లుక్ అని ఒక టీజర్ రిలీజ్ చేశారు. ఆ ఫస్ట్ లుక్‌లో చాలా డిఫరెంట్‌గా ఉన్నాడు. ఆ పైన ఇట్లా చూస్తుంటే కరెక్ట్‌గా కనుగుడ్డు దగ్గర నుంచి అందులో అంటే ఒక విజువల్ కనిపించడం కానీ అదంతా అంటే సెపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. టెక్నికాలిటీ పరంగా పోకుండా అది ఆయన ఏం తీస్తున్నారు అదంతా మొత్తం నెక్స్ట్ తోపుంది. ఇంకా మ్యూజిక్ పరంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు 'కాంతార' మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. ఈ 'కాంతార 2'లో కూడా అలాగే ఉంటుంది. కానీ నా పాయింట్ ఏంటంటే సీక్వెల్స్ చాలా ఈజీగా తీసేయొచ్చు. అయిపోయింది 'కాంతార 1' అయిపోయిన తర్వాత దాని కంటిన్యూయేషన్ తీసేయొచ్చు. కానీ ప్రీక్వెల్స్ తీసేటప్పుడే చాలా 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 కష్టం. ఎందుకంటే సీక్వెల్‌కి, ప్రీక్వెల్‌కి కొంతమందికి అర్థం తెలుసో లేదో సారీ నేను చెప్తున్నా జనరల్‌గా. సీక్వెల్ అంటే కంటిన్యూయేషన్. ఇప్పుడు ఇక్కడికి అయిపోతుంది. నేను ఇక్కడికి వీడియో చెప్పేస్తా. వీడియో చెప్పేసిన వెంటనే నేను ఇక్కడ వెళ్తా. మళ్ళీ ఇదే షర్ట్‌తో, ఇదే ప్యాంట్‌తో వస్తాను కాదు. మళ్ళీ ఆ వీడియో కంటిన్యూయేషన్ చెప్పడం అనేది సీక్వెల్. కానీ ప్రీక్వెల్ అంటే ఈ వీడియో కంటే ముందు నేనేం చేశాను? ఎలా స్క్రిప్ట్ రాసుకున్నానో, దేని గురించి ఆలోచించాను, దేని గురించి చెప్పాలనుకున్నాను. ప్రీక్వెల్ అంటే జనరల్ చెప్తున్నా. అంటే ఆల్రెడీ జరిగిపోయిన దాని తర్వాత ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది కదా ఏదైనా సంఘటన. దానికంటే ముందు జరగకముందు ఏం జరిగిందనేది ప్రీక్వెల్. జరిగిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది సీక్వెల్. సో, ఈ ప్రీక్వెల్, సీక్వెల్ కొంతమంది కన్‌ఫ్యూజ్ అవుతారు. అందుకే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇది ప్రీక్వెల్. అంటే 'కాంతార' ఇప్పుడు ఆయన వస్తారు కదా! ఇట్లా డాన్స్ చేస్తారు, ఎగురుతారు అదంతా డిఫరెంట్ ఒక ఒక మంచి పాయింట్ తీసుకున్నారు కదా! ప్రీక్వెల్ అంటే ఎ లెజెండ్ బోర్న్. అంటే ముందు ఎలా పుట్టారు? ఏంటి? 'కాంతార' అనే దానికి అసలు పాయింట్ ఏంటి? ఎలా ఆవిర్భవించారు? అసలు ఆ పాయింట్ అంతా ఎలా వచ్చిందనేది రిషబ్ శెట్టి రాసుకుంటున్నారంట. ఇలాంటి ప్రీక్వెల్ తీయడం చాలా చాలా కష్టం. మనం ఏదైనా ఒక స్టోరీ రాసేసుకుంటాం. రాసుకున్న తర్వాత దాని కంటిన్యూయేషన్ రాసుకోవడం వేరు గానీ, ఆ స్టోరీ కంటే ముందు దాని హిస్టరీ తెలుసుకొని అసలు ఏంటి అని మళ్ళీ చూపించడం అనేది చాలా రిస్క్‌తో కూడింది. ఎందుకు రిస్క్ అంటున్నారా? ఆల్రెడీ మనం చూసేసామండి 'కాంతార'. 'కాంతార' తర్వాత ఏమైతుందో చూడాలనుకుంటున్నాం కానీ 'కాంతార' కంటే ముందు ఏమైతుందని చూపించడానికి మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవాలి కదా! రిషబ్ శెట్టి నాకెందుకో ఈసారి గన్ షాట్‌గా మరో బ్లాక్ బస్టర్ కొడతాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే పిచ్చోళ్ళు కాదు కదా వీళ్ళు. ట్రిపుల్ ఆర్ అంటేనే సింపుల్. వాళ్ళ ముగ్గురు కలిసినా అద్భుతమే. వాళ్ళ ముగ్గురులో ఎవరెవరు సెపరేట్‌గా తీసినా కూడా అద్భుతమే. రిషబ్ శెట్టి ఈసారి ఈ ప్రీక్వెల్‌తో మనల్ని ఏ రకంగా మెస్మరైజ్ చేస్తారో ఏంటో మనం చూద్దాం. నాకు తెలిసి 'కాంతార' అంటే పార్ట్ 1 ఉంది కదా! 'కాంతార' ఆ బుకింగ్స్ కానీ, తర్వాత ఆ రికార్డ్స్‌ని కానీ బ్రేక్ చేసేలా 'కాంతార 2' ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను. మీరు రిషబ్ శెట్టి 'కాంతార 2' అదే పార్ట్ 2 లేదా 'ది లెజెండ్ రైజ్' వాటెవర్ ఇట్ ఈస్ మనం 'కాంతార 2' అంటాం కదా! ఈ సినిమా కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారు? ఇది తెలుగా, హిందీయా, కన్నడ, ఇంకోటా కాదు. అన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అవుతుంది. మాక్సిమం లాంగ్వేజెస్‌లో ఈ సినిమా కోసం అందరూ అదే రకంగా వెయిట్ చేస్తున్నారు. మీరు వెయిట్ చేస్తున్నారా? అసలు మీరేమనుకుంటున్నారు? సీక్వెల్ తీయడం ఈజీనా? ప్రీక్వెల్ తీయడం ఈజీనా? సో, ప్రీక్వెల్ దగ్గరకొచ్చేటప్పటికి మీ ఆలోచన ఏంటి? అసలు ప్రీక్వెల్, సీక్వెల్ గురించి మీకు నిజంగానే పూర్తి ఐడియా ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో పంచుకోండి. థాంక్ యూ.